హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్మి రాకేల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో ఇంకొక వెరైటీ చికెన్ స్టార్టర్ రెసిపీ చూసేద్దాం. ఎప్పుడు రెగ్యులర్ కర్రీస్ ఫ్రైస్ కాకుండా క్యాప్సికమ్తో కలిపి చికెన్ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిని. మరి ఆ రెసిపీ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనము 300 గ్రామ్స్ దాకా బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని అండ్ ఈ ముక్కల్ని పొడవుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీరీ మిర్చి పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడరు అండ్ 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడరు, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడరు. ఈ పౌడర్లన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా చేత్తో అంతా కలిపినట్టయితే ఒక 2 to 3 మినిట్స్ పాటు ప్రతి ముక్కకు పట్టేలాగా అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల రెసిపీ అనేది కొంచెం ఉప్పు కారంతో చాలా బాగుంటుంది అనమాట. మీరు కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీరన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు 2 పెద్ద క్యాప్సికమ్లను తీసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే పెద్ద సైజు టొమాటో ఒకటి కూడా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండి పెట్టుకొని కొంచెం దాన్ని టిష్యూతో క్లీన్ చేసేసుకొని అందులోకి ఒక 10 గ్రాముల దాకా నేను బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ అనేది అవైలబుల్ లేకపోతే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనేమో బటర్ వేస్తున్నాను. బటర్ వేయడం వల్ల దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసి దూరగా వేపుకుందాము. అండ్ దీంట్లోకి అలాగే ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీద. అంతటిని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ఒక 5-6 పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాం. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి టొమాటో ముక్కల్ని కూడా వేసినాను. ఇవి కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇవి కూడా వేసిన తర్వాత మళ్ళీ మొత్తంగా ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టొమాటోలు, పచ్చిమిర్చి అన్ని కూడా కలిసేలాగా ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంకో కొంచెము సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. మీరు తినేదాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకుందాం. దానివల్ల చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా అడుగంటిందో లేదో చూసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు చూడండి, దాదాపుగా వాటర్ అనేది ఇంకిపోయింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాము. అడుగు అనేది పట్టలేదు. ఇప్పుడు ఇందులోకి మనము ఒకసారి కావాలనుకుంటే మీరు స్పాచులాతో ఇలా ముక్కను నలిపి చూసినట్టయితే ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అనేవి యాడ్ చేసేద్దాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అనేది తీసుకోదు కాబట్టి నేను చికెన్ దాదాపుగా ఉడికిపోయిన తర్వాతనే క్యాప్సికమ్ ముక్కలు అనేవి యాడ్ చేశాను అనమాట. దీనివల్ల కొంచెం ముక్కలు అనేవి కొంచెము క్రిస్పీగా క్రంచిగా అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు తర్వాత ఇవి కూడా కొంచెము ఉడికేదాకా మూత పెట్టుకుందాం. తర్వాత మూత తీసి చూసి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ టొమాటో సాసు అండ్ సోయా సాసు అండ్ రెడ్ చిల్లీ సాసు అండ్ గ్రీన్ చిల్లీ సాసు అన్ని 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసేద్దాము. అండ్ 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, ఫ్లేవర్లెస్ వెనిగర్ వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ అనేది వేస్తున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ కలిపిన వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర వెనిగర్ అనేది లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, వేస్తే బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపిన తర్వాత పైన నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా వేసా. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసాను. మళ్ళీ ఒకసారి 2 సార్లు కలిపేసి ఇంకేముంది ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. అండ్ లుక్ బాగుండాలనేసి నేను ఇలా ఉల్లిపాయలను స్లైస్ గా కట్ చేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా. మరి ఇంకెందుకు కావాల్సి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.